నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మనం చూసుకుంటే మే 9వ తారీఖు విశ్వంబర్ రిలీజ్ కాబోతుందని చెప్పేసి అనుకున్నారు. అది కాస్త తమ్ముడు కోసం త్యాగం చేయబోతున్నాడని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి గారికి హనుమంతుడు అంటే ఎంత భక్తి అందరికీ తెలిసిందే. సో అందుకని రామ రామ అనేటువంటి సాంగ్ రిలీజ్ అయింది. చాలా అద్భుతంగా ఉంది, చాలా గ్రాండియర్గా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి గతంలో చూసుకుంటే సంక్రాంతికి ఏమో కొడుకు కోసం త్యాగం చేశారు, గేమ్ చేంజర్ కోసం. ఇప్పుడు వచ్చేసి తమ్ముడు కోసం త్యాగం చేయబోతున్నారు అని అంటున్నారు. మొత్తానికి దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇవాళ సాంగ్ రిలీజ్ అయింది కదా, సాంగ్ చివరిలో అన్న రిలీజ్ డేట్ వేస్తారేమో అనుకుని నేనైతే ఆశగా చూశాను. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా సంక్రాంతికి అన్నారు, సంక్రాంతి వెళ్ళిపోయి అప్పుడే 3 నెలలు గడిచిపోయింది, మరి 4వ నెల వచ్చేసింది, 5వ నెల మే వచ్చేస్తుంది. కాబట్టి కనీసం ఆ డేట్ అన్న మే 9 జగదగ వీడియోలో సుందరి డేట్ కాబట్టి కనీసం ఆ డేట్ అన్న వస్తుందేమని ఆశగా చూశాను. డేట్ వేయలే అంటే అనుమానం వచ్చేసింది ఫస్టే. అంటే ఒక సెంటిమెంట్ దృష్ట్యా ఇవాళ హనుమత్ జయంతి కాబట్టి మరి ముఖ్యంగా చిరంజీవి గారిని పైగా అంటే అన్నయ్య అంటూ సంబోధించడం కానీ, లేకపోతే అటు రామరామ అంటూ మళ్ళీ ఆంజనేయుడిని రాముని స్తుతించినట్టుగాను ఉంది పాట. అటు పక్కన మళ్ళీ చిరంజీవి గారిని కంపేర్ చేస్తూ రాసినట్టుగా ఉంది. మొత్తానికైతే ఒక సెంటిమెంట్ దృష్ట్యా వాళ్ళు వాళ్ళ పాట రిలీజ్ చేశారు, కానీ ఇంకా డిసైడ్ అయినట్టుగా అనిపించట్లే నాకు. ఫస్ట్ సింగిల్ అయితే ఇది వచ్చింది. పాట అయితే అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చిరంజీవి గారి స్టెప్స్లో గ్రేస్ ఉంటుంది. ఆ గ్రేస్ కూడా సింపుల్ గ్రేస్తో వేశాడు ఆయన, ఆ మూమెంట్స్ కానీ అవి. పాట అయితే బాగుంది. అయితే పాటను చూసుకుంటే చాలా గ్రాండియర్గా, గతంలో చిరంజీవి గారి ఏజ్ కూడా చూసుకుంటే చాలా తగ్గిపోయినట్టుగా కనిపిస్తూ వస్తున్నారు, చాలా స్లిమ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తున్నారు. సో సాంగ్లో చిరంజీవి గారి లుక్స్ ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్పి? అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఆంజనేయుడి సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అయింది. పైగా ఆయన సింపుల్ స్టెప్స్ వేయటం కానీ ఇవన్నీ కూడా అంటే హడావుడిగా ఫాస్ట్గా వేయటం కాకుండా పాట తగ్గట్టుగా ఆయన స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పాట కూడా శంకర్ మహాదేవన్ గారు గతంలో ఆ పాటలో ఇంద్రా సినిమాలు అనుకుంటా ఆ వాయిస్ విన్న తర్వాత మనకి స్టార్టింగ్లోనే శంకర్ మహాదేవన్ చూపించారు కాబట్టి శంకర్ మహాదేవన్ పాట మళ్ళీ చాలా కాలం తర్వాత చిరంజీవి గారికి పాడటం కానీ, లిప్స్గా ఇద్దరు కలిపి పాడిన పాట, రామజోగేశ్ శాస్త్రి గారి సాహిత్యము, కీరవాణి గారి సంగీతము వెరసి అయితే ఈ పాట అయితే ఫస్ట్ సింగిల్ అయితే హిట్టే ఖచ్చితంగా. ఫస్ట్లో రామ అంటూ స్టార్ట్ అయినా కానీ మళ్ళీ చివరికి వచ్చేసరికి పాట లోపలికి వెళ్ళిపోయేసరికి ఒక డిఫరెంట్గా అనిపించింది. స్టార్టింగ్ దానికిను లోపలికి చరణాల్లోకి వెళ్ళిపోయేసరికి ఒక డిఫరెంట్గా పాట అయితే అనిపించింది. కొత్తగా ఉంది పాట అయితే. అయితే సంక్రాంతి టైంలో చూసుకునేసరికి అప్పుడు విశ్వంబర్ రిలీజ్ కాబోతుందని చెప్పేసి గతంలో చాలా వరకు టాక్ వినిపించింది. దాని తర్వాత రామ్ చరణ్ గారి కోసం గేమ్ చేంజర్ కోసం తప్పుకుంటున్నాం అన్నట్టుగా కొంత సంకేతాలు అయితే అందాయి. కానీ వాస్తవం చెప్పాలంటే విఎఫ్ఎక్స్ వర్క్స్ లేట్ అవుతుందని చెప్పేసి అన్నందుకు కొంత లేట్ అయిందన్నారు. కానీ మే 9 చాలా చూసుకుంటే ఆయనకి జగదేకవీరుడు, అతలోక సుందరి ఇలాంటి సినిమాలన్నీ కూడా వచ్చినటువంటి ఒక డేట్ అనుకోవచ్చు. ఆ డేట్ కూడా సంబంధించి ఇప్పుడు అయితే ఏదీ లేదంటే అర్థమైపోయింది. సో ఈసారి తమ్ముడు కోసం త్యాగం చేశాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? హరిహర వీరమల్లు కోసం ఇప్పుడు వీరమల్లు అయితే మే 9న అంటున్నారండి. మరి మే 9నే మనం ఈ సినిమా కూడా అనుకున్నాం, విశ్వంబర అనుకున్నాం. పెద్దగా చెప్పాలంటే జగదేక వీడియోలో సుందర సెంటిమెంట్ కాబట్టి విశ్వంబర వస్తే బాగుంటుంది అనేది అందరూ ఒపీనియన్ కూడా. అయితే ఏమవుతుందంటే ఈ సినిమా వీరమల్లు ముందు వచ్చేద్దాం అనే ప్లాన్తో ఉన్నారు వాళ్ళు. కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక 1 వారం రోజులు డేట్స్ ఇచ్చేస్తే ఆయన ఆ సినిమా కంప్లీట్ అయిపోద్ది. మిగతా వర్క్ అంతా దాదాపు అయిపోయింది, ఆల్మోస్ట్ అలా మొత్తం అయిపోయింది. ఒక 1 వారం రోజులు మాత్రం పవర్ స్టార్ ఇస్తే సినిమా కంప్లీట్ అయిపోయి వాళ్ళు మే 9కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇవాళ ఏప్రిల్ 13 కాబట్టి మే 9 అంటే ఇంకా నెల కూడా లేదు. రిలీజ్ అయ్యేటది వీరమల్లు ప్రమోషన్ స్టార్ట్ చేయాలి వాళ్ళు, కానీ వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేయట్లేదు. అంటే పవర్ స్టార్ డేట్ల కోసం చూస్తున్నారని. పవర్ స్టార్ డేట్స్ ఇచ్చేస్తే వీరమల్లు వచ్చేస్తుంది, నాకు తెలిసి మే 9నే వచ్చేస్తుంది. కాకపోతే మరి ఆయన వాళ్ళ అబ్బాయి బాలేదని అక్కడికి వెళ్ళటం కానీ, మధ్యలో గ్యాప్ రావడం కానీ ఇవన్నీ చూసుకుంటే వీరమల్లు మీద అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీరమల్లు మే 9న వస్తే అంటే ఇది ఒకవేళ మే 9న వస్తే జూలై 24, 27 లేదా ఆ డేట్స్లో ఆ విశ్వంబర వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే నేను అనుకోవడం విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉండొచ్చు. అంటే తమిళ సినిమా కోసం అని కాదు, కానీ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమే. వీరమల్లు వర్సెస్ విశ్వంబర అవుతుంది. కాబట్టి 2 సినిమాలు ఒకరోజు రిలీజ్ అవ్వడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఏదో ఒకటి రిలీజ్ కాకపోతే ఈ 2 కాకపోతే ఆ ప్లేస్లో ఎవరు వస్తారు, మే 9కి ఎవరు వస్తారు అనేది కూడా ఇంకో సస్పెన్స్. ఎందుకంటే ఈ 2 తప్పుకుంటే ఇంకొక సినిమా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 ఉన్నాయని చెప్పి వేరే సినిమాలు కూడా ప్లాన్ చేసుకోవట్లా.
ఈ రెండిట్లో ఒకటి ఉండే అవకాశం అయితే లేకపోలేదు. సో మొత్తానికి ఇద్దరు అన్నదమ్ముల సవాల్ మనం చూడబోతున్నామా? ఎందుకంటే ఒకే రోజు రిలీజ్ కాకపోయినా ఒక నెల తేడా కావచ్చు, లేదా 2 వారాల గ్యాప్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా గ్యాప్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2 సినిమాలు కూడా 2 వారాల గ్యాప్తో కూడా కాదా, 1 నెల గ్యాప్తో కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. పవర్ స్టార్ డేట్స్ ఇచ్చేస్తే మాత్రం వెంటనే ఫాస్ట్గా, ఎందుకంటే ఏమి రత్న గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా అది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆ ఖుషి తర్వాత ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఇబ్బందులు ఉన్నారు. సూర్య మూవీస్ బ్యానరు ఈయన 2 పార్ట్లుగా సినిమా చేస్తున్నారు కాబట్టి ముందు ఒక పార్ట్ రిలీజ్ చేసేసుకుంటే రెండో పార్ట్కి కొంత ఎప్పుడు టైం తీసుకోవచ్చు. ఈ 4 ఏళ్లలో ఎప్పుడైనా అది పూర్తి చేసుకుంటారు. కొంత ధైర్యంగా ఉంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఏదో ఒక సినిమా వస్తే కొంతకాలం ఖుషి అవుతారు వాళ్ళు. ఆయన ఖుషి అవ్వడం కాకుండా నిర్మాత కూడా ఖుషి అవుతాడు. కాబట్టి మరి వీరమల్ల లేకపోతే విశ్వంబర మే 9 ఎవరనేది కూడా ఇప్పటికైతే సస్పెన్సే. దీని మీద క్లారిటీ రావాలంటే ఇంకొక 1 రోజులు అయితే రావచ్చు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి సినిమాలు మే 9న ఎవరు రాబోతున్నారు, లేదా పోస్ట్పోన్ అయితే ఎప్పుడు రావచ్చు? సో దీని మీద అయితే కొంత ఉత్కంఠత అయితే ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.